హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం అల్వాల్ బొల్లారంలో ఉన్నాము. ఇక్కడ ఒక 133 స్క్వేర్ యార్డ్స్ లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చింది. ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. ముందు 30 ఫీట్ ఉంటుంది. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది. అలాగే మనకి హౌస్ డైమెన్షన్ వచ్చేసి 2450. అలాగే ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంటుంది. అలాగే మంజూరు వాటర్ కనెక్షన్ ఉంటుంది. హౌస్ అయితే కంప్లీట్ అయిందండి. మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. బొల్లారం రైల్వే స్టేషన్ కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పాలంటే VB సిటీ ARK హోమ్స్ కి చాలా దగ్గరలో ఉంటుందండి. అంతేకాకుండా ఆర్కిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉంటుంది. చాలా ఫేమస్ స్కూల్ అండి, మీకు అందరూ తెలిసిన విషయమే. కొంపెల్లి సుచిత్ర నుంచి గానీ రిసాల బజార్ నుంచి గానీ సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి సికింద్రాబాద్ గానీ JBS గానీ ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అల్వాల్ బొల్లారం అంటే మీకు తెలియదు కదండి, చాలా స్కూల్స్, కాలేజ్, షాపింగ్ మాల్స్ అన్నిటి కూడా కన్వీనియంట్ ఉంటుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ అయితే చాలా స్టాండర్డ్ కట్టారు. మీకు హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. హౌస్ అయితే చుట్టూ హౌసెస్ మధ్యలో మంచి క్లాస్ కాలనీలో ఉంటుంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం పదండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అలాగే హౌస్ ముందు కూడా 30 ఫీట్ అండి, బైక్ అయినా కార్ పార్క్ చేసుకోవచ్చు. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు అండి. మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఫాల్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ ట్యాప్ వస్తుందండి. మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. చూడండి, టైల్స్ అయితే పై వరకు ఇచ్చారండి. బ్యాక్ సైడ్ ఇంకొక వాష్ ఏరియా చూపిస్తాను. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంది చూడండి. మనకి బ్యాక్ సైడ్ ఇంకొక వాష్ ఏరియా ఉంది, చూపిస్తానండి. చూడండి, కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ చూడండి చాలా హైట్ లో ఇచ్చారండి. ఇక్కడ మనకి 2 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ మనకి బోరు సంపు వచ్చింది, చూపిస్తానండి. ఇది వచ్చేసి సంపు. ఇక్కడ బోర్ ఇచ్చారు. మనకి ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది. అలాగే మంజూరు వాటర్ కూడా ఉందండి. వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. కామన్ ఏరియా హౌస్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు, చూపిస్తాను కదండి. ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి. మామూలుగా అయితే మనకి టైల్స్ ఇస్తారు, వీళ్ళు చూడండి మొత్తం స్టోన్స్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడండి. చూడండి, ఇక్కడైతే మనకి హౌస్ అయితే చాలా హైట్ లో కట్టారు. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. అంటే మనకి రోడ్ వచ్చి హైట్ లేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హౌస్ అయితే చాలా హైట్ లో కట్టారు. ఒక్కసారి మెయిన్ డోర్ చూడండి. మనకి ఇదైతే ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ గా ఉంది. డిజైన్ చూడండి ఎంత బాగుందో. చూడండి, మనకి డోర్ హ్యాండిల్ కూడా బ్రాస్ ఇచ్చారు. చాలా బాగుందండి, చాలా స్టాండర్డ్ గా ఉంది. డోర్ అయితే గ్రాండ్ గా వచ్చింది చూడండి. మెయిన్ డోర్ అయితే ఇదంతా హాల్ అండి. ఒకసారి హాల్ చూడండి, స్పేసెస్ ఉంది. హాల్లో మనకి విండో వచ్చిందండి. యూపీవీసీ విండోస్ ఇచ్చారు. చూడండి, యూపీవీసీ విండోస్ తో పాటు నెట్ ఇచ్చారండి. సేఫ్టీ గ్రిల్స్ వచ్చింది. కింద గ్రానైట్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా, ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. గ్రానైట్ వచ్చేసి మనకి 3/10 సైజ్ అండి. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. హాల్లో ఇది టీవీ పాయింట్ అండి. మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. మన టీవీ దగ్గర ఉడక చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి హాల్లో ఫాల్స్ చూడండి. సింపుల్ గా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది, చూపిస్తానండి. హాల్ కి డైనింగ్ కి మధ్యలో పార్టిషన్ చేశారు. ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకి డైనింగ్ ప్లేస్ లో ఒక విండో వచ్చింది. చూడండి, డైనింగ్ ప్లేస్ లో కూడా మనకి ఫాల్స్ డిజైన్ చేశారు. మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదంతా కూడా బ్యాక్ సైడ్. నేను చెప్పాను కదా, హౌస్ బ్యాక్ సైడ్ కూడా మనకి వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. చూడండి, చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇది పూజ రూమ్. ఒకరైతే కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇదంతా కిచెన్ అండి. చూడండి, అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది. చూడండి, ఇక్కడ కూడా గ్రానైట్ అయితే చాలా బాగా ఇచ్చారు.
ఒకసారి కిచెన్ లో ఒకసారి టైల్స్ చూడండి, చాలా బాగుంది డిజైన్ అయితే. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. చూడండి ఇక్కడ కూడా మనకి పార్టిషన్ లా చేశారు, చూడండి డిజైన్ చేశారు. ఇక్కడ వాష్ మిషన్ ఇచ్చారండి, టైల్స్ ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, ఇది కామన్ వాష్రూమ్ అండి. చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, చూడండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మనకి సపరేట్ కబోర్డ్ స్పేస్ వచ్చిందండి. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఫాల్స్ చూడండి చాలా బాగుంది. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి, వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇది అటాచ్ వాష్రూమ్. టైల్స్ కూడా చాలా లేటెస్ట్ మోడల్ ఇచ్చారు. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారండి. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. హౌస్ అయితే కంప్లీట్ అయింది, రెడీ టు బుక్ పొజిషన్ లో ఉంది. మనకు ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుందండి. అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారు. విండోస్ కూడా చాలా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారండి, వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇందులో మనకు సెల్ఫ్స్ ఇచ్చారు, పైన లో రూఫ్ వచ్చింది. హౌస్ మొత్తం కూడా మనకి కామన్ ఏరియా లోపల మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. చుట్టూ సరౌండింగ్ అన్ని హౌజెస్ ఉన్నాయి, చూపిస్తానండి. చూడండి స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు. ఒకసారి చుట్టూ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి. కాలనీ అయితే కంప్లీట్ అయింది, చాలా మంది లివింగ్ ఉంటున్నారండి. చూడండి చాలా బాగా డెవలప్ అయింది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా. హౌస్ అయితే చాలా స్టాండర్డ్ కట్టారు. దాంతో పాటు మంచి ప్లాన్ తో మంచి మెటీరియల్ తో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చాలా మంది మెయిన్ డోర్ కి ఆఫ్రికన్ టేక్వుడ్ ఇస్తారు, ఇతనైతే ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇదైతే చాలా స్టాండర్డ్ ఉంటుంది, మీకు అందరూ తెలిసిన విషయమే. మనకి మెయిన్ డోర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారండి. నేను డోర్ ఒకటే ప్రత్యేకంగా చెప్తున్నాను, డోర్ ఒకటే బాగుంటుంది అనుకోకండి. హౌస్ కూడా అంతే స్టాండర్డ్ కట్టారు. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 88 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. మనకి పక్కనే చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ సైట్ కు రావచ్చు. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మనకి సిటీలో ఉండి కూడా ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ లో ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటాను. అలాగే మన ఛానల్ ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.